స్కూల్లో అన్నీ అయిపోతాయి. ఇప్పుడు గురుకుల టీచర్స్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయింది. ఏ చేయలేదే మీరు? JLDL చేయలేదే? వాళ్ళ విద్యార్థులు కాదా ఈ సమస్య ఎందుకు? మీరు అంటే డిఎస్సి పోస్టులు మేము వేసినాం, వచ్చిన గవర్నమెంట్ వచ్చినప్పుడు డిఎస్సి వేసినామని చెప్పేసి అంటున్నారు కదా. డిఎస్సి ఇచ్చారు సార్, డిఎస్సి ఇచ్చి మాకు టెట్ ఎలిగేషన్ పెట్టారు, టెట్ తీసుకొచ్చి పెట్టారు. టెట్ తర్వాత టైం లేదు, మాకు సిలబస్ యాడ్ చేశారు. టెట్ లేకపోతే డిఎస్సి మేము చదువుకునేవాళ్ళే. టెట్ గురించి కొంచెం మేము టైం చేసుకున్నాం. తర్వాత రిజల్ట్ ఇచ్చారు, రిజల్ట్ ఇచ్చే 15 రోజుల్లోనే ఎగ్జామ్ పెడుతున్నారు. ఎట్లా సార్? దీనికి సంబంధించిన అధికారులను ఎవరైనా కలిసారా? మరి వాళ్ళు ఏమంటున్నారు? ప్రతి ఎమ్మెల్యే అని ప్రతి కలిసాం సార్, ప్రతి ఎమ్మెల్సీని కలిసాం, మేము ప్రతి ఒక్కరిని కలిసాం. రెస్పాండ్ ఏమీ లేదు. మాకు చాలా ఎట్లా ఉందంటే మానసికంగా మేము స్ట్రగుల్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజు. మేము గతంలో గవర్నమెంట్ రాకముందు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు మద్దతు తెలపడం జరిగింది, మీకు న్యాయం చేస్తా అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా మీ అశోక్ నగర్కి వచ్చి. సో మరి ఏమన్నా ఇదే బల్మూరు వెంకట గారు మా దిల్సుఖ్నగర్ సరిగా తిరిగినోడు. ఈ రోజు ఆయన కుర్చీ వచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్నాం, మాకు ఎగరేసి మాట్లాడుతున్నాం. మేము ఎగరేసి సార్ 2 months టైం అడిగాము. ఎందుకంటే మాట్లాడుతున్నారు 20 లక్షల పిల్లల గురించి, 20 లక్షల పిల్లల గురించి మాట్లాడితే ఇప్పుడున్న స్కూల్స్ గురించి పడుచుకోరే, రోడ్స్ సోర్స్ లేవు, అక్కడ సరే మరుగుదొడ్లు లేవు, ఇవన్నీ పడుచుకోవట్లేదే. ఈ రిక్రూట్మెంట్ ఒకటే అడ్డొచ్చింది మీకు. ఒక 2 months మేము ఏమడుతున్నాం సార్, మేము ఏమడగట్లే. 20,000 పోస్టులు మీరు ఫిల్ చేయడం మాకు తెలుసు మీ సంగతి. జాబ్ క్యాలెండర్ అంటారు, దాంట్లో ఏముందో ఏమో మాకు తెలుసు. మీరు ఏకముందో మాకు తెలుసు ఏముంటుందో. కానీ మేము అడుగుతున్నాం సార్, ఒక 2 months టైం కావాలి సార్ మాకు. దయచేసి మీరు ద్వారా మేము అడుగుతున్నాం. ఒక 2 months మేము ఎక్కువ అడగట్లేదు, పోస్ట్ పోన్ చేయమని అడగట్లేదు, పూర్తిగా రద్దు చేయట్లేదు షెడ్యూల్ని. ఒక 2 months అడుగుతున్నాం అంతే సార్. 18 తారీఖు ఎగ్జామ్ సార్, 15 రోజులు టైం లేదు సార్ మాకు. ఎట్లా సార్ మేము రోడ్డు మీద తిరుగుతాం సార్. మేము ఎట్లా వాళ్ళు మేము మీ వెనకాల టీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షాలు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తే అంతా వాళ్ళ ఒక ఎలిగేషన్ వేస్తారు సార్. ఇది వాళ్ళ ఎలిగేషన్, చేతగాని మూర్ఖత్వం, వాళ్ళ ఎలిగేషన్, చేతగాని పరిస్థితి. అది వాళ్ళు ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. ఏ రకంగా మేము తప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. చేతగాని దద్దమ్మ ఈ ప్రభుత్వాన్ని ఏలుతుండ్రు. ఎంతో పెద్ద పన్నిన రాజకీయ నాయకులు ఉన్నారు. కేసీఆర్ లాంటి గద్దె దింపిన వాళ్ళం మేము. ఆఫ్టర్ ఆల్ ఈడెంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకొని ఈ రోజు వాళ్ళు స్వావలంబన పొంది మమ్మల్ని ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించే పరిస్థితుల్లో మేము ఉంటాము. వాడు ఆయన ఆ రాజకీయంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ మద్దతు. అంటే ఏ ప్రభుత్వం అయినా మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. కానీ ఈ రోజు మాకు ఎగ్జామ్ రాయడానికి కనీస సమయం కూడా ఇవ్వని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు మాకు వాయిదా పడని వల్ల డిఎస్సి అభ్యర్థులందరూ ప్రభుత్వం యొక్క పేరు చెప్పి మమ్మల్ని ఎవరెవరైతే విమర్శించారో వాళ్ళందరి పేరు రాసి మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా ప్రధానమైన డిమాండ్ డిఎస్సికి ఖచ్చితంగా 3 నెలల సమయం ఇవ్వాలి. ఈ రోజు సాయంత్రం రేపు మార్నింగ్ వరకు ప్రభుత్వం స్పందించకపోతే మా ముందస్తు కార్యాచరణ చాలా ఉధృతంగా ఉండబోతుంది. చలో ఢిల్లీకి కూడా మేము డిఎస్సి అభ్యర్థులను వెనకాడబోము. దయచేసి మాకు టెట్కి డిఎస్సికి మధ్యలో ఉన్న ఎగ్జామ్స్ HWO కావచ్చు, DAO కావచ్చు, రీసెంట్ గా మాకు డైట్ చేసినటువంటి అభ్యర్థులు, మళ్ళీ ఓపెన్ డిగ్రీలో డిగ్రీ రాసినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి ఇన్ని రకాల ఎగ్జామ్స్ పెట్టి ఇక చూడండి సార్, మా హాల్ టికెట్స్ ఇన్ని రకాల ఎగ్జామ్స్ పెడితే మేము ఏమైనా రోబోలమా? ఎంతకన్నా ఎగ్జామ్ రాయాలి మేము? డిఎస్సి ఎగ్జామ్ కి సమయం యాజ్ పర్ రూల్ 45 days ఇవ్వాలి. ఈ రోజు గవర్నమెంట్ న్యాయ నిపుణులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, టీచర్లను అడగమని చెప్పండి. సమయం 45 రోజులు, 2 నెలలు లేకుండా కొత్తగా టెట్ ఎగ్జామ్ ఎవరు పెట్టమన్నారు సార్? కొత్త అభ్యర్థులు 45,000 మంది క్వాలిఫై అయ్యారు. ఎవరిని అన్యాయం చేద్దామని టెట్ పెట్టిరు మీరు? దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని టెట్ ఉన్నటువంటి మార్కులను కొంచెం వెయిటేజ్ పెంచుకుంటే డిఎస్సిలో కలుపుతుంది అన్నటువంటి ఆశతో ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు టెట్ రాస్తే డిఎస్సికి సమయం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అడగకుండానే వాళ్ళకి 25,000 పోస్టుల మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగింది. సమయం కూడా 3 నెలల సమయం ఇవ్వడం జరిగింది. దయచేసి ఇదంతా సీఎం గారికి మరి చేరవేసే దిశగా కింద ఉన్నటువంటి నాయకులు చేరవేస్తున్నారో సమాచారం లేదో మాకు తెలియట్లేదు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా గోసని, మా యొక్క విధి విధానాలను మీరు చూడండి, గమనించండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డిఎస్సి అభ్యర్థులు కూడా మూల స్తంభం లాగా నిలబడి ఆ రోజు ఊరికి పోయి కూడా ప్రజలందరికీ సోయి తెప్పించినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ అంటేనే తెలంగాణ బిడ్డల విద్యార్థుల ఆర్తనాదాలు, అవి కూడా పట్టించుకొని ప్రభుత్వాలు తెలంగాణలో నిలబడవు. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. విద్యార్థులారా, నాయకత్వం వహించేటువంటి నాయకులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులారా, ఎంతో మంది చదువుకున్నటువంటి మా పొజిషన్ నుంచే మీరందరూ ఈ రోజు ఉద్యోగస్తులయ్యారు. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ కు విన్నవించండి. ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలందరికీ, మన విద్యాశాఖ కమిషనర్ కి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేము ఎలాంటి వేరే రాజకీయ పార్టీల ట్రాప్ లో లేము. మాకు అనవసరంగా రాజకీయ రంగులు పులమొద్దు.
వద్దు, మేము ఎప్పటికీ నిరుద్యోగులమే, ఉద్యోగాలు వస్తే పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చినటువంటి విద్యార్థులం మేము. మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు పోస్ట్ పోన్ చేయండి సార్, 3 నెలల్లో ఎగ్జామ్ రాసుకొని మేము ఇంటి దారి పడతాం. ఇదే మా విన్నపం, ఇదే మా ప్రధాన డిమాండ్. గతంలో ఏదైతే మీ స్టూడెంట్స్ పక్షాన అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బల్మూర్ వెంకట్ కానీ, రియాజ్ కానీ ఇలా చాలా మంది మీ సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారా? వాళ్ళు ఏమంటున్నారు అసలు? నిరుద్యోగ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూర్ వెంకటన్న కావచ్చు, ఈ రోజు గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి రియాజ్ సార్ కావచ్చు, మనకు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ కు హెడ్ అయినటువంటి బుర్రా వెంకటేశన్ సార్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, మొర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే డిఎస్సి అభ్యర్థులని, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులను పిలిచి మేము చర్చలు జరిపినాం అనేటువంటి ఒకటి నడుస్తా ఉంది సమాచారం. ఒకరికి కడుపు నొప్పి లేస్తే ఇంకొకరికి టాబ్లెట్ వేస్తే కడుపు నొప్పి తగ్గదు సార్. డిఎస్సి అభ్యర్థులను పిలిచి మాత్రమే డిఎస్సి గురించి చర్చించండి, గ్రూప్ 2 వాళ్ళని పిలిచి మాత్రమే గ్రూప్ 2 వాళ్ళని చర్చించండి. అంతేగాని అనవసరంగా వేరే వాళ్ళని, సంబంధమే లేని వాళ్ళని, దగ్గర పట్ల ఉన్న వాళ్ళని, మీ అనుచరులను పిలుచుకొని ఈ రోజు వాళ్ళకు అనుకూలంగా మీరు డేట్లు ప్రకటిస్తే నిరుద్యోగులైనటువంటి డిఎస్సి అభ్యర్థులు ఏ క్షణాన కూడా ఓపిక పట్టుకునేటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు. చాలా మానసిక క్షోభకు గురవడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆత్మహత్యలు ఇప్పటికీ జరిగినాయి. ఆ మాట అనాలో వద్దో నాకు అర్థం కావట్లే, కానీ ప్రస్తుత విద్యార్థుల సిచ్యువేషన్ అదే. లాస్ట్ డిఎస్సి జరిగి 8 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు 22 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు 30 సంవత్సరాల వయసు వాళ్ళకు వస్తుంది. అంటే వయసు ఆపితే ఆగేది కాదు, అర్హతలు ఆపితే ఆగేవి కాదు. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మైక్ ముందుకు వచ్చి ఒర్రినమా అంటే, అరిచినమా అంటే అలాంటి అనవసరమైన మాటలు మాట్లాడని ఈ రోజు అందరూ ఉన్నత చదువులు చదివినటువంటి, కాబోయేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వృత్తిని నడపబోతున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా, వీళ్లకు గౌరవం ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఎటువైపు వెళ్ళబోతుంది? ఈ రోజు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మినిస్టర్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది. మా అర్థనాదాలు వినడానికి మీ దగ్గరికి మాకు అపాయింట్మెంట్ దొరకడం లేదు సార్. దయచేసి మా అర్థనాదాలు వినండి. డిఎస్సిని 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి. రియాజ్ సార్ ఆ రోజు లైవ్ పెట్టిండు, టీజీపీఎస్సీ ముట్టడి జరిగిన రోజు. ఆ రోజు గ్రూప్ 2 వాళ్లకు సానుకూల స్పందన వచ్చింది, అది మాకు స్వాగతించదగ్గ అంశమే. నిరుద్యోగులం అందరం నిరుద్యోగులమే. కాకపోతే డిఎస్సి వాళ్ళు రియాజ్ సార్ ఏం చెప్పిండు, పడదు అంటున్నాడు. బుర్రా వెంకటేశ్వర సార్ గారు ఏం చెప్తుండే, మేము ఆల్రెడీ సెంటర్లు బుక్ చేసేసినాం, అవి వెనక్కి తీసుకునే పరిస్థితి లేదంటున్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ నాయకులకి, మీ ఉద్యోగస్తులకి, అధికారులకి ఈ రోజు బుక్ చేసినటువంటి సెంటర్లు కనిపిస్తున్నాయి, కానీ చచ్చిపోయేటువంటి మా విద్యార్థులు కనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సమయం లేకపోతే మేము ఎన్నిసార్లు టెట్ రాసి ఏం లాభం? నిన్నటికి మొన్న ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, 2 సార్లు సంవత్సరానికి టెట్ పెడతామంటున్నారు. నిరుద్యోగులను, డిఎస్సి అభ్యర్థులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అది చూసి ఎవరు చల్లబడేటువంటి పరిస్థితులు అయితే మేము లేవు. మేము ఎన్నిసార్లు రాస్తాం సార్? ఇప్పటికి 5 సార్లు టెట్ రాసిర్రు, ఇంకా మళ్ళీ డిఎస్సి లేని టెట్ మాకు ఎందుకు? అది రాయడానికి కూడా సమయం లేకపోతే దేనికి తెలంగాణ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి మీద ఇప్పటికీ మాకు గౌరవం ఉంది. దయచేసి నిలబెట్టుకోండి, మా అర్థనాదాలు వినండి. 3 నెలల డిమాండ్ మాత్రం మాది ప్రధాన డిమాండ్. సమయం ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే కార్యాచరణ ఉధృతి చేయడానికి వెనకాడబోము. ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది అంటే, ఒకవేళ ఇప్పుడు మీరు డిమాండ్స్ కూడా పట్టించుకోకపోతే ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు నెక్స్ట్? ఆల్రెడీ నిరుద్యోగుల దెబ్బ ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు. వాళ్ళందరినీ కూడా మీరు అడిగి తెలుసుకోండి. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా 5 సంవత్సరాలలో వెనకకు పోయే పరిస్థితి లేదు. మేము తలుచుకుంటే పార్టీలు మారబోతాయి, కుర్చీలు దిగుతాయి. చలో ఢిల్లీకి కూడా వెనకాడబోము. ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం 100% లోపం లేకుండా చేస్తాం. కానీ వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, ఇదైతే స్టూడెంట్స్ వెనకాల ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, వీళ్ళు వాళ్ళ వెనకాల ఉండి వీళ్ళని ముందుకు ఉసిగొల్పుతున్నారు. వాళ్ళ మాయలో పడొద్దు, మీరు నమ్మకం పెట్టుకున్నాను ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్. దీనికి ఒకటే ఒక సమాధానం చెప్పదలుచుకున్నాం. మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారు వాళ్ళని చొచ్చుకోవడానికి? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అట్టడుగున ఉన్నది, వాళ్ళు లేవడానికి అవకాశం ఇచ్చేది మీరు. మాకు దిక్కులేదు సార్. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల చుట్టూ మొత్తం తిరిగినాం, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. వాళ్ళు వచ్చి ఈ రోజు మీకు సపోర్ట్ ఇస్తామంటారు, మమ్మల్ని చేయబట్టుకొని లేపేటోళ్ళు కావాలి. అంతేగాని డబ్బులు తీసుకొని ఎవరి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులం కాము. మేము స్టూడెంట్స్ని, నిరుద్యోగులమే. రాజకీయ రంగు పులమకండి మాకు. మీరు వాళ్ళని వెలుగులోకి తెచ్చేటువంటి అవకాశం మీరెందుకు ఇస్తున్నారు? అది మీకు వాళ్ళకు ఉన్నటువంటి అంశం. మమ్మల్ని మధ్యలోకి తీసుకురాకండి. ప్రతిపక్షాలు అన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు చేసుకుంటారు. అది మీకు వాళ్ళకు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు. దయచేసి నిరుద్యోగుల మీద ఆ రంగు పులమొద్దు.